హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ స్టాక్ విత్ శ్రవణ్. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ అనేది ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో వేరియబుల్ అనేది మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, వేరియబుల్ డాట్ పీవై అనేది. సో వేరియబుల్స్ డాట్ పీవై అనేది మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం కోడ్ అంత రాదు. సో వేరియబుల్ అంటే ఏంటి ఫస్ట్? సో వేరియబుల్ అంటే ఒక కంటైనర్ లాంటిది, ఒక డబ్బా లాంటిది దట్ స్టోర్స్. దాంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకు పప్పు డబ్బా ఉంది, ఆ కంటైనర్ అనేది ఒక వేరియబుల్. దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నాం? పప్పు. సో దట్ ఈస్ ద థింగ్. సో వేరియబుల్ అంటే ఏదైనా స్టోర్ చేసేది, దాంట్లో ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఏదైనా ఆ డబ్బా తీస్తే, ఆ కంటైనర్ తీస్తే మనకు దాంట్లో ఉన్న వాల్యూ ఉంటుంది. సో మనము పైథాన్లో మనం టైప్ అనేది డిక్లేర్ చేయము. ఒక డబ్బా తీసుకున్నాం, దాంట్లో ఏం పోస్తున్నామని మనం చెప్పము, డబ్బా పైన ఏం రాసి పెట్టము. సో మనం ఒక తీసుకొని దాంట్లో పోస్తాం అంతే. సో వేరియబుల్ అయినా సేమ్. సో ఏ వాల్యూలో మనం ఏదైనా స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు, నంబర్ స్టోర్ చేయొచ్చు, ట్యూపుల్ కానీ, లిస్ట్ కానీ, డిక్షనరీ కానీ ఏదైనా స్టోర్ చేసినా మనము చెప్పే అవసరం లేదు. అది సొంతంగా ఇన్బిల్ట్గా అర్థం చేసుకుంటుంది మనం ఏం స్టోర్ చేసామని. అలాంటిది ఒక పైథాన్కి ఉన్న ఫంక్షనాలిటీ. ఓకే, సో వేరియబుల్ అంటే, సో వేరియబుల్ is like container that stores a value. ఓకే, సో వేరియబుల్ అంటే ఒక వాల్యూ స్టోర్ చేసే కంటైనర్. సో వేరియబుల్ ఎలా? వేరియబుల్ అంటే ఎనీథింగ్ వేరియబుల్లో. ఫర్ సపోజ్ ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, సి అనేది ఒక వేరియబుల్. ఏ వేరియబుల్ అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మనం A=10 అని యూజ్ చేస్తాం. సో ఇది 10 అనేది మనం డిక్లేర్ చేయలేదు, ఇంటిజరా స్ట్రింగా ఏంటి అని. కానీ మనం ఇప్పుడు ప్రింట్ చేస్తే, ప్రింట్ ఏ అంటే ఖచ్చితంగా 10 ప్రింట్ అవుతుంది. ఓకే, సో 10 ప్రింట్ అయింది. మనం ఇంకోటి కూడా చేయొచ్చు, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో టైప్ అనేది ఒక ఫంక్షన్. నేను ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ మీకు ఒక లిస్ట్ చేసి మళ్ళీ ఇంకో క్లాస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే ఆ ఫంక్షన్స్ లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. సో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్స్కి ఉండే వాల్యూ చాలా ఇంపార్టెంట్ అసలు అది. సో మనం సొంతంగా ఫంక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ అది యూజ్ చేయడం చాలా పెద్ద లెసన్, పెద్ద తలకాయ నొప్పి. సో ఆల్రెడీ ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటే మన కోడ్ చాలా ఈజీగా రాసేయచ్చు. సో ఇక్కడ చూడండి, మనం టైప్ ఆఫ్ ఏ అని ఇవ్వగానే ఇక్కడ క్లాస్ ఇంట్ అని ఇచ్చింది, అంటే అది ఇంటీజర్ అని అది ఆల్రెడీ డిఫైన్ చేసుకుంది. మనం అక్కడ ఎక్కడ డిఫైన్ చేయలేదు. సరే, ఇప్పుడు A=10 ఇచ్చాను. సో మనం ఒక నంబర్స్ని స్టోర్ చేయొచ్చా అంటే కాదు. సో A=Shravan ఆర్ కోడ్, A=కోడ్ అని రాశాను. ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ ఏ. ఓకే, సో ఇది కాసేపు కామెంట్ చేద్దాం. సో దీనితో మనకి ఇంకోటి ఉంది ఏంటంటే, చూడండి. సో ప్రింట్ ఏ అని చేస్తే ఇక్కడ కోడ్ అని వచ్చింది. ఓకే, సో ప్రింట్ ఏ అని చేస్తే ఇక్కడ కోడ్ అని వచ్చిందా? ఓకే, ప్రింట్ A=కోడ్ అని వచ్చింది. సో మనము ఇంకోటి, ఇప్పుడు A=10 అని ఇచ్చాము, కింద A=కోడ్ అని ఇచ్చాము. సో ప్రింట్ A= అని అంటే కోడ్ అని ఎందుకు ప్రింట్ చేసింది, 10 ఎందుకు ప్రింట్ చేయలేదు అంటే, పైథాన్ ఎలా వర్క్ అవుతుందంటే లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. అంటే లాస్ట్ లైన్లో ఏదైతే మనం డిఫైన్ చేసామో సో ఆ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది, పాత వాల్యూని తీసేస్తుంది. సో వేరియబుల్స్ అండ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ కంపైల్స్ ద కోడ్ లైన్ బై లైన్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో పైథాన్ తన కోడ్ని ఎలా అర్థం చేసుకుంటుందంటే, పైథాన్ ఇంటర్ప్రిటర్ compiles the code line by line. ఓకే, సో ఇది
సో ఒకవేళ మనం ఫస్ట్ 2 లైన్స్లో తప్పు చేసి మిగతా లాస్ట్ అన్ని లైన్లు కరెక్ట్ రాసినా కూడా కోడ్ సెకండ్ లైన్లోనే ఆగిపోతుంది, ఎందుకంటే పైథాన్ లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఇంకోటి ఇంకా ఏం వేరియబుల్స్ డేటా టైప్స్ మనం యూస్ చేయొచ్చు అంటే, ఒకటి నంబర్ యూస్ చేసాం, స్ట్రింగ్ యూజ్ చేసాం, ఇప్పుడు ఫ్లోట్ యూజ్ చేస్తాం. సో డేటా టైప్స్ అనే టాపిక్ని మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా టైప్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్, సో ఇట్ నీడ్ కొంచెం టైం. A ఈక్వల్ టు 99.99. సో డెసిమల్లో వచ్చే ప్రతిదాన్ని ఫ్లోట్ కింద కన్సిడర్ చేస్తారు ఇన్ పైథాన్ అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా. ఓకే, సో కొన్ని రూల్స్ ఉన్నాయి వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఏ అనేది ఒక వేరియబుల్ మనం రాసేసాం, ఓకే, బి అనేది ఒక వేరియబుల్ రాసేసాం, ఇలా జెడ్ వరకు రాస్తాం అయిపోయిందా అంటే కాదు. వేరియబుల్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఎలాంటి రూల్స్ ఉన్నాయంటే, must start with letter or underscore. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ మన కామెంట్ లైన్ వచ్చింది, కామెంట్ పని వచ్చింది. సో మేము ఇక్కడ మీకు చెప్దామని ఇక్కడ రాసాను, కానీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇది కామెంట్లో లేదు, కోడ్లో ఉంది. కోడ్ దీన్ని అర్థం చేసుకోలేకపోతుంది. ఓకే, సో సింపుల్గా మీరు విఎస్ కోడ్ కానీ రెప్లెట్ కానీ యూస్ చేస్తుంటే జస్ట్ మ్యాక్లో కానీ మ్యాక్లో అయితే కమాండ్ ప్లస్ స్లాష్ అవుతుంది, లేదా విండోస్లో అయితే కంట్రోల్ ప్లస్ స్లాష్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆటోమేటిక్గా అది కామెంట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇంకో రూల్ ఏంటి, సో ఇది ఒక్కటే నా రూల్ అంటే కాదు. సో ఇంకో రూల్ ఏంటంటే కెనాట్ స్టార్ట్ విత్ నంబర్. ఒక నంబర్తో ఎప్పుడు కూడా వేరియబుల్ స్టార్ట్ కాకూడదు. సరే, మీరు అంటున్నారు నేను ఇప్పుడు కావాలనే స్టార్ట్ చేసి చూస్తానంటే, సరే మీ ఇష్టం చేయండి. సో 1a అనేది ఒక వేరియబుల్గా పెట్టాను, ప్రింట్ 1a అని కొడతా, వస్తుందా? రాదు. ఏమొస్తుంది? సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకంటే నంబర్తో వేరియబుల్ ఎప్పుడు కూడా స్టార్ట్ అవ్వకూడదు. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ వాట్ వీ నీడ్. ఇంకోటి ఏంటంటే కెనాట్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మీకు తెలుసు, లైక్ @ కానీ $సింబల్ కానీ % సింబల్ కానీ ఇలాంటివి యూజ్ చేయకూడదు, కానీ అండర్స్కోర్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. సో డేటా టైప్స్ కూడా ఈ సెషన్లోనే చెప్పేద్దాం. కొంచెం పెద్దగా అవుతుంది, పర్లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. సో డేటా టైప్స్ అనేటివి ఒక డేటాని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ అనేదాన్ని డేటా టైప్ అని అంటాం. సో మనకి పైథాన్లో జనరల్గా ఎన్ని డేటా టైప్స్ ఉంటాయంటే, ఫస్ట్ వన్ నంబర్. ఇందాక చూసాం, నంబర్ అనేది ఒక డేటా టైప్. సో నంబర్ అంటే ఎనీ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, కాంప్లెక్స్ నెంబర్ కావచ్చు. మీకు కాంప్లెక్స్ నెంబర్ అంటే చెప్తాను, ఎనీ నంబర్ విచ్ హ్యావ్ ఒక రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్ కన్సిస్ట్ అయ్యి ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్ అంటారు. మ్యాథ్స్ చదువుకొని ఉంటే ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ డిఫైన్ చేస్తాను, 3 + 4j. సో ఇమాజినరీ నెంబర్ అంటే జే అనే వేరియబుల్ మీరు ఏదైనా వాల్యూ పెట్టుకోవచ్చు. సి వాల్యూ ఎప్పుడైనా మారిపోతుంది, అది ఎప్పటికీ ఒకేలా ఉండదు, కాబట్టి దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అని అంటారు. సో అలా అని ఇప్పుడు అది ప్రింట్ కాదా అంటే ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే పైథాన్లో దానికి ఒక సెపరేట్ డేటా టైప్ ఉంది. ఇది మనం ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ మనం తప్పు ప్రింట్ చేసాము. సో అక్కడ తప్పు పోయింది, ఇప్పుడు వచ్చింది, ప్రింట్ వచ్చింది. సో ప్రింట్ సి అంటే 3 + 4j అని వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అనేది సెకండ్ డేటా టైప్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే, ఓకే, ఫర్ సపోజ్ మనం నంబర్ ఆఫ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ లైన్స్ కామెంట్ని వాడేద్దాం ఇక్కడ. సో ఇది బెటర్ టైం. చూసారా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఇప్పుడు వాడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు నేను స్ట్రింగ్ గురించి కొంచెం రాయాలనుకుంటున్నాను, మీకు ఇది పంపించాలనుకుంటున్నాను. అప్పుడు మీకు కోడ్ పంపిస్తే ఆ కోడ్ వర్క్ అవ్వదు, అందుకే అది మల్టిపుల్ లైన్ కామెంట్స్లో పెట్టేస్తే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఏంటి? స్ట్రింగ్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్.
enclosed with double quotes. సో స్ట్రింగ్ అనేది ఇది string is an sequence of characters enclosed with double quotes. ఓకే, సో ఇది మన స్ట్రింగ్ అనే డెఫినేషన్. సో ఎందుకు స్ట్రింగ్ యూజ్ చేస్తాం అనేది తెలుసు. సో స్ట్రింగ్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మన పేరు కానీ ఏదైనా స్ట్రింగ్లోనే రాస్తాం కాబట్టి రాస్తాం. సో స్ట్రింగ్లో నంబర్స్ ఉంటాయా? సో మనం స్ట్రింగ్లో నంబర్స్ స్టోర్ చేయొచ్చా చూద్దాం. ఫర్ సపోజ్ రవి @123. ఇక్కడ సింబల్ ఉంది, నంబర్స్ ఉన్నాయి, మరి ఇది స్ట్రింగ్ కిందకి వస్తుందా అంటే వచ్చింది. కోడ్ రన్ అయింది. ఓకే, ప్రింట్ చేసి చూద్దాము. సరే, సో ప్రింట్ చేద్దాం. సో రవి @123 అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఇక్కడ? సో నేను ఏం చెప్పాను, డెఫినేషన్ ఏంటి? స్ట్రింగ్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ డబుల్ కోట్స్ అన్నాను, కానీ ఎన్క్లోజ్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అని నేను చెప్పలేదు. సో క్యారెక్టర్స్ ఏదైనా సరే డబుల్ కోట్స్లో ఉంటే అది స్ట్రింగ్ కిందే కన్వర్ట్ అవుతుంది. ఐ మీన్ అది అలా ఇంక్లూడ్ చేసుకుంటుంది పైథాన్ అనేది. ఓకే, సో వర్డ్ ఈక్వల్ టు హలో. వర్డ్ ఈక్వల్ టు హలో. ఇప్పుడు మనం వేరియబుల్లో ఒక డేటా రాసాం. ఇంకో ప్రాబ్లం వచ్చేది ఏంటంటే చాలామంది చేసేది వర్డ్ ఈక్వల్ టు హలో ఇది చేసాం. ఇప్పుడు మనము వర్డ్ ఈక్వల్ టు హలో అంటే సరే, మరి హలో ఈక్వల్ టు కూడా వర్డ్ అయిపోతుంది కదా అని చాలామంది అనుకుంటారు. చూద్దాం. ప్రింట్ హలో. ఇప్పుడు రాదు. హలో ఈజ్ నాట్ డిఫైన్డ్. అసలు మనం హలో డిఫైనే చేయలేదు. సరే, ఇలా రాద్దామా? సరే, ఇలా రాద్దాం. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. రాదు. ఎందుకంటే మనం వర్డ్ని డిఫైన్ చేస్తాము. వర్డ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం, కానీ హలో అనే వేరియబుల్ కాదు. సో ఎప్పుడైనా మనం కాల్ చేయాలి అనుకుంటే వేరియబుల్స్ని మాత్రమే కాల్ చేయగలం. వాల్యూస్ని కాల్ చేయాలంటే మళ్ళీ స్ట్రింగ్ లాగా కాల్ చేయాలి. సో నెక్స్ట్ ఈజ్ బూలియన్. బూలియన్ అనేది థర్డ్ డేటా టైప్. సో బూలియన్ అనేది థర్డ్ డేటా టైప్. సో బూలియన్లో ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బూలియన్. సో ఏదైనా కండిషన్ ఇస్తామో అది ట్రూ ఆర్ ఫాల్స్ అని తెలుసుకోవడానికి బూలియన్ యూజ్ చేస్తాము. మోస్ట్లీ ఒక చాలా కోడ్స్లో ఇది యూజ్ అవుతుంది. వైల్ ఈక్వల్ టు ట్రూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిపుల్గా కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నప్పుడు కోడ్ని రికర్షన్ ఆర్ ఐటరేట్ చేయడానికి వాడేది ఇది. సో ముందు మనం చిన్న టాస్క్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేస్తున్నప్పుడు మీరు బూలియన్ యూజ్ చేయబోతున్నారు. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బూలియన్లో 2 రకాలు, ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్గా చెప్తున్నాను. జస్ట్ వాట్ అంటే లిస్ట్ అంటే ఏంటి, సో డేటా టైప్స్ అంటే ఏంటి అని చెప్తున్నాను. నెక్స్ట్ క్లాసెస్లో ప్రతి ఒక్క డేటా టైప్స్కి ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఉండే ఫంక్షన్స్ ఏంటి, దాంట్లో ఉండే ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎర్రర్స్ ఏమొస్తాయి అనేది క్లియర్గా ప్రతి ఒక్క డేటా టైప్స్కి సపరేట్ లెసన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి లిస్ట్. సో లిస్ట్ అనేది ఒక ఆర్డర్డ్ చేంజబుల్ డేటా కంటైనర్. సో లిస్ట్లో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉంది. లిస్ట్లో చాలా డేటా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్లో ఇది లిస్ట్ని డిఫైన్ చేసేది పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, 1 2 3. సో ఇది ఒక లిస్ట్ అంటే ఒక అరే అనుకోవచ్చు. అరే లిస్ట్కి పెద్ద తేడా ఏం లేదు. సో లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తానంటే, మనం మల్టిపుల్ డేటాని ఒక దగ్గర స్టోర్ చేసుకొని దాన్ని కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి
స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది, ఒక్కొక్క వేరియబుల్కి పైథాన్కి పి అని, జావాకి జే అని, జావాస్క్రిప్ట్కి జేఎస్ అని, ఇలా ప్రతి వేరియబుల్ క్రియేట్ చేసుకుంటూ మనకు కావాల్సినప్పుడు రికార్డ్ చేసుకోవడం పెద్ద తలకాయ నొప్పి, మెమరీ యూజెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకు మనం ఏం చేస్తామంటే లిస్ట్ని యూజ్ చేస్తాం. లిస్ట్లో కోడ్ అని పెట్టేసి ఇలాంటివన్నీ పెట్టేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావాల్సింది కోడ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండెక్సింగ్ ఎలా చేయాలి, ఎలా యూజ్ చేస్తారనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చే క్లాసుల్లో. సో అప్పటి వరకు ఇది గుర్తుపెట్టుకోండి, ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. కోడ్ అనేది ఇప్పుడు పైథాన్ ఇండెక్స్ 0, 0, 1, 2, 3. సో ప్రింట్ కోడ్ ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుందంటే పైథాన్ ప్రింట్ అవుతుంది. ఎందుకో 0th ఇండెక్స్ ఆఫ్ కోడ్లో పైథాన్ ఉంది కాబట్టి. సో ఇలా మీరు ఇండెక్సింగ్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు 1, 2, 3, 4 ఉంది. సో అదే ప్లేస్లో నేను 5 అని పెడతాను. ఇప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది, ఎందుకంటే కోడ్లో ఉన్న క్యారెక్టర్స్ 5, 4 మాత్రమే. సో ఇండెక్సింగ్ ఎన్ని ఉన్నాయి, 0, 1, 2, 3. మనం 3 వరకు పెడితేనే వస్తుంది అవుట్ ఆఫ్ దట్, అవుట్ ఆఫ్ రేంజ్ అని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ట్యూపుల్. సో ట్యూపుల్కి లిస్ట్కి ఉన్న తేడా ఏంటి అంటే, ట్యూపుల్ ఇస్ అన్చేంజబుల్, ఇమ్యూటబుల్. ఓకే. సో లిస్ట్ అనేది మ్యూటబుల్, చేంజ్ చేయొచ్చు, కానీ ట్యూపుల్ చేంజ్ చేయలేం. మళ్ళీ కొత్త మెమరీ క్రియేట్ అవుతుంది, అక్కడ మళ్ళీ ఆ ట్యూపుల్ క్రియేట్ అవుతుంది. అంతేగాని మళ్ళీ లిస్ట్ లాగా ఆ ఉన్న డేటాని మార్చడం, చేర్చడం మాత్రం మన వల్ల కాదు. అందుకే ట్యూపుల్ని ఎక్కువ యూజ్ చేయరు. బట్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనకి ఒక పాత ఫైల్ ఉంది, దాంట్లో కొంచెం డేటా ఉంది. నెక్స్ట్ ఒక ఫైల్ కొంచెం అప్డేట్ చేయాలనుకుంటున్నాం, కానీ మనకు ఆ డేటా అనేది కరెక్ట్ కాదో మనకు తెలియదు, రివ్యూకి పంపించాలి. మనం ఏం చేస్తాం, ఆ కోడ్ని అలాగే ఉంచి ఇంకోటి క్రియేట్ చేసి పంపిస్తాం. సో అలాంటి టైంలో మనం ట్యూపుల్ యూజ్ చేయొచ్చు. ట్యూపుల్ యూజ్ చేస్తే ఆ డేటా, ప్రీవియస్ డేటా అలాగే ఉంటుంది, న్యూ డేటా క్రియేట్ అవుతుంది. బట్ ఇన్ లిస్ట్ అలా కాదు, ఒక్కసారి చేంజ్ చేస్తే పాత డేటా ఎరేజ్ అయ్యి కొత్త డేటా వచ్చేస్తుంది. సో this is the difference between tuple and list. Next వచ్చేసి సెట్ ఏంది, సరే ఒక డిఫైన్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ట్యూపుల్ కానీ లిస్ట్ కానీ ఆర్డర్డ్ డేటా అని చెప్పాను. సో మరి మనకి అన్ఆర్డర్డ్ డేటా కూడా ఉండాలి కదా, ఉంటుంది కదా. పైథాన్ కూడా అన్నీ క్రియేట్ చేస్తారు కదా. 1, 2, 3, 4. సో ఇది ఆర్డర్డ్గా పెట్టాను. అదేంటి అన్ఆర్డర్డ్ అన్నావు, కానీ ఆర్డర్డ్గానే ఉంది, అవునా? సరే సరే ఇక్కడ ఓకే ఓకే ఓకే. సో ఆర్డర్డ్గానే ఉంది అంటే ఇప్పుడు చేంజ్ ఏంటంటే, ఈ డేటా ఆర్డర్లో ఉండదు. ఎందుకంటే ఇండెక్సింగ్ ఇక్కడ వాడలేము, ఎందుకంటే మనం స్టోర్ చేసే డేటా ఏ ర్యాండమ్ మెమరీ లొకేషన్లో అలొకేట్ అవుతుంది, స్పెసిఫిక్ మెమరీ లొకేషన్ అలొకేట్ అవ్వదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్, ట్యూపుల్ అండ్ సెట్. ఇంకో సెట్లో అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఏంటంటే, అది డూప్లికేట్స్ని స్టోర్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 3 ఉంది, ఇంకో 3 ఎంటర్ చేయాలనుకుంటున్నాను అండ్ మళ్ళీ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు 1, 2, 3, 4 మాత్రమే వచ్చింది, నెక్స్ట్ 3 రాలేదు. ఎందుకంటే సెట్ అనేది డూప్లికేట్స్ నెంబర్ని అలో చేయదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. మనకు ఎప్పుడైనా డిస్టింక్ట్ వాల్యూస్ కావాలి, మనకు యూనిక్ వాల్యూస్ కావాలి అనుకుంటే ఒక డేటా టైప్ని సెట్లో కన్వర్ట్ చేసి ఈజీగా మనం కనిపెట్టేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ. సో దిస్ ఇస్ లాస్ట్ డేటా టైప్. డిక్షనరీ అనేది చాలా ఇంపార్టెంట్. డిక్షనరీలో మనము మీరు రాబోయే క్లాస్లో చూడబోతున్నారు. సెకండ్ టాస్క్ ఐ విల్ బీ యూజింగ్ డిక్షనరీ ఓన్లీ. సో డిక్షనరీలో మనం ఒక టాస్క్ చేస్తాం, దానివల్ల మీకు డిక్షనరీ అంటే ఫుల్ ఓవర్వ్యూ వస్తుంది. సో డిక్షనరీ ఎలా స్టోర్ చేస్తాం డేటా అంటే, ఒక స్టూడెంట్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిక్షనరీ. సో డిక్షనరీలో ఎలా స్టోర్ చేయాలంటే, ఫస్ట్
ఒక కీ వాల్యూ పేస్లో స్టోర్ చేస్తాం డేటాని ఎప్పుడైనా. సో కీ అనేది మనం ఇచ్చేసాము, నేమ్ వచ్చేసి రవి అండ్ కామా. సో నెక్స్ట్ కీ ఏంటంటే ఏజ్ 21. సో ఇది మన డిక్షనరీ. సో ఇలా కీ అండ్ వాల్యూ పేస్లో ఒక డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు తప్పు వచ్చిందంటే, సారీ, ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేయొద్దు, కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. సో ఇది చిన్న పొరపాటు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు స్టూడెంట్లో ఉన్న స్టూడెంట్ నేమ్ నాకు కావాలి. ఎలా యూజ్ చేస్తాం? స్టూడెంట్ ఆఫ్ నేమ్. సో ఇలా తీసుకుంటే మనకి స్టూడెంట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, జస్ట్ మినిట్. ఇక్కడ మనం కామెంట్ చేయలేదు. కామెంట్ చేయకపోతే ఇలా కోడ్ రన్ అవ్వదు. సో కామెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ ప్రింట్ చేయాలి. సో వాల్యూ షుడ్ ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తప్పిపోయింది? సో ఓకే, సో స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది. తప్పు ఎక్కడ పోతుంది? జస్ట్ మినిట్, అలాగే ఉండండి. ఇన్వాలిడ్ సింటాక్స్ వస్తుంది. పైన ఏమన్నా తప్పు చేసామా? ఇక్కడంతా కరెక్ట్గానే ఉంది. స్టూడెంట్ ఈక్వల్ టు ఓకే. సో నేమ్ రవి, comma age 25. okay, so print student of name. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఇన్వాలిడ్ సింటాక్స్ వస్తుంది, మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది? ఓకే, సారీ, అది కంపైలర్ ఎర్రర్ అనుకుంటా. కోడ్ అంతా ఇదైతే కరెక్ట్గానే ఉంది. సో ఇది మనం డిక్షనరీ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక స్టూడెంట్కి సపరేట్ డిక్షనరీ యూజ్ చేసి మొత్తం డేటా అంతా అందులో పెట్టేసి మనకు కావాల్సినప్పుడు మనం డేటా రిట్రీవ్ చేసుకోవడానికి డిక్షనరీ అనేది వాడతాం. సో ఇవి మన పైథాన్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో మనం డేటా టైప్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నెక్స్ట్ డిఫరెంట్ ఒక డేటా టైప్కి సపరేట్గా ఒక సెషన్ క్రియేట్ చేస్తాను. ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. సో ఇప్పుడే అన్నీ చెప్పేస్తే బల్క్గా వీ కాంట్ అండర్స్టాండ్ కాబట్టి. సో దిస్ ఆల్ అబౌట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో వి లర్న్డ్, అంటే మనం అన్నీ నేర్చుకున్నాం ఎలా అంటే డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి, ఏవేవి ఉంటాయి, ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అనేది. సో ప్లీజ్ ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈచ్ డేటా టైప్కి ఒక సపరేట్ క్లాస్ క్రియేట్ చేసి నెక్స్ట్ క్లాస్లో మనం పొందుకొద్దాం. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ ఫాలో ద ట్యూటోరియల్ ఫర్ యువర్ growth. Okay, so see you in the next video. Bye.